హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈ స్టోరీ మాత్రం దీంట్లో ఉన్నన్ని ట్విస్ట్లు ఇంకా ఏ స్టోరీలో లేవనుకుంటా. అంతేకాక దీనికి హర్రర్ అన్న పర్థం కూడా చాలా చిన్నది అనిపిస్తుంది. నేను ఈ స్టోరీ చదివిన తర్వాత నాకు లిటరల్లీ చదువుతూ చంద్రముఖి నాగవల్లిగా ఎలా మారిందో నేను ఇంట్రెస్టింగ్గా చదువుతూ ఈ యొక్క ఎండింగ్ వచ్చేసరికి చాలా భయం వేసింది. అలాంటి స్టోరీనే ఇది. అయితే ఈ యొక్క స్టోరీ ఏంటనేది క్రిస్టల్ క్లియర్గా ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చెప్తాను. అండ్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడే లైక్ చేయండి. మరింతగా నచ్చితే మీరు ఎట్ ది ఎండ్లో షేర్ చేసి నాకు కొంచెం హెల్ప్ చేసినట్టుగా అవుతారు. అయితే మనం విషయంలోకి వెళ్తే యాక్చువల్గా ఒక 8 మంది కాలేజ్ అబ్బాయిలు ఉంటారు. వీళ్ళు ఒకానొక ఊర్లో కాలేజ్ జాయిన్ అవ్వడానికి అయితే వెళ్తారు. ఆ ఊరే మలేషియాలో జరిగిన నిజమైన సంఘటన ఇది. మలేషియాలో ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాకి దగ్గరలో ఉన్న కాలేజ్లోనే ఈ 8 మంది అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ 8 మంది అబ్బాయిలే ఉంటారు. ఈ 8 మంది అబ్బాయిలో ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చినా సరే ముందుండి దాన్ని ధైర్యంగా సాల్వ్ చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ అబ్బాయి పేరే లాన్. అట్ ది సేమ్ టైం చాలా సాహసవంతుడు, ధైర్యవంతుడు ఇతను లాన్. ఓకేనా? అండ్ మిగతా వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ పేర్లు నేను లిస్ట్ ఇస్తాను. ఆ లిస్ట్ అయితే చూడండి. సో వీళ్ళు మలేషియాకి అయితే హవెవర్ వెళ్తారు. మలేషియాకి వెళ్తే అక్కడ వీళ్ళు కొంచెం లేటుగా వెళ్తారు. లేటుగా వెళ్ళినందున అక్కడ ఏవైతే హాస్టల్ సీట్స్ ఉన్నాయో అవన్నీ ఫిలప్ అయిపోతాయి. ఇంకా వీళ్ళు వేరే మార్గం లేక బయట ఏదో ఒక రూమ్ తీసుకుందామని బయట అయితే తిరుగుతారు. బయట తిరిగితే వీళ్ళకు ఒక పెద్ద బంగ్లా కనిపిస్తుంది. ఆ యొక్క బంగ్లా దగ్గర చూసుకున్నట్టయితే రెంట్ ఉంటుంది. అండ్ వీళ్ళు ఆ రోడ్డు మార్గం నుంచి అలా వెళ్ళేటప్పుడు ఒక ఇంటి ఓనర్ అయితే పిలుస్తాడనమాట. ఇక్కడ రెంట్కి ఒక ఇల్లు అయితే ఉంది. అది కూడా చాలా తక్కువ ధరకే ఇస్తానని అతనైతే వీళ్ళని అట్రాక్ట్ చేస్తాడు. కేవలం 15 మలేషియన్ రింగెట్స్ ఏవైతే ఉన్నాయో దానికే ఇతను 2 స్టోరీ బిల్డింగ్ ఇస్తానని తను ప్రామిస్ చేస్తాడు. మరి 50 మిలియన్ ఏవైతే ఈ యొక్క రింగెట్స్ ఉన్నాయో మన యొక్క ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే ఒక 1200 రూపీస్. అంతేకాక మొదటి నెల ఇతను అద్దె కూడా నాకు అవసరం లేదు, 2 నెలల నుంచి కట్టండి అని చెప్తాడు. అంతేకాక ఇంటి ఓనర్ ఏం చెప్తాడంటే మీరు వచ్చేటప్పుడు సామాన్లు చాలా తక్కువగా తెచ్చుకోండి అని చెప్తాడు. ఈ 2 విషయాలు చెప్పి అతనైతే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ మిగతా 8 మంది ఎవరైతే ఉన్నారో ఇంకా ఇల్లు ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది కదా, నాకు కూడా సంతోషంగా ఉంటుంది. తక్కువ ప్రైస్లో ఇంత పెద్ద బిల్డింగ్ రావడం అనేది అది లిటరల్లీ చాలా అసాధ్యం కదా. వీళ్ళు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ యొక్క బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ యొక్క బిల్డింగ్ లోపలికి అయితే వెళ్తారు. లోపలికి వెళ్తే మొత్తం చిందరవందరగా ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క దోమలు అవన్నీ అవి జాలలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చిందరవందరగా అయితే కనిపిస్తాయి. హవెవర్ తక్కువకి దొరికింది కదా, తక్కువకి దొరికిందే ప్రసాదం. ఇంకా వీళ్ళు మొత్తం క్లీన్ చేసుకొని దాన్ని శుభ్రం చేసుకొని ఒకనొక రోజు ఎర్లీగా వచ్చి మొత్తం క్లీన్ చేసుకొని వాళ్ళ యొక్క సామాన్లు కూడా చాలా మినిమల్గా తెచ్చుకుంటారు. తెచ్చుకున్న తర్వాత నుంచే వీళ్ళకు అసలైన ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఏమనుకుంటారంటే లిటరల్లీ ఈ యొక్క బిల్డింగ్కి రావడమే చాలా పెద్ద, ఇంకా అది చాలా పెద్ద తప్పని వీళ్ళు ఎట్ ది ఎండ్లో తెలుసుకుంటారు. వీళ్ళు యాక్చువల్గా ఆ రూమ్కి వచ్చిన నెక్స్ట్ రోజు నుంచే, అంటే ఏదైతే ఫస్ట్ రోజు ఉంటుందో ఆ యొక్క ఫస్ట్ రోజు నుంచే వీళ్ళకు కొన్ని స్ట్రేంజ్ థింగ్స్ అనేవి ఎక్స్పీరియన్స్ అవుతారు. అదేమంటే లాన్ని కాసేపు పక్కన పెడితే, ఈ యొక్క ధైర్యవంతుడి పేరే లాన్ కదా, ఈ అబ్బాయిని పక్కన పెడితే ఇంకో అబ్బాయి ఉంటాడు. ఈ అబ్బాయి అప్పటికే చాలా బేజారు వచ్చి చాలా బోర్ కొట్టి తనకు బాత్రూమ్కి వెళ్ళాలనుకుంటాడు అనమాట. బాత్రూమ్కి వెళ్ళాలనిపిస్తే అక్కడ లోన గడి పెట్టేసి ఉంటుంది. అండ్ అంతేకాక ఫ్లష్ చేస్తున్న సౌండ్ వస్తుంది. ఇతను మేబీ నా యొక్క రిమైనింగ్ ఫ్రెండ్స్లో ఎవడో ఒకడు పోయి ఉంటాడులే అని అనుకుంటాడు. కాకపోతే బయట చూస్తే మొత్తం రిమైనింగ్ 7 మంది ఉన్నారు. ఇతనితో సహా 8 మంది అయ్యారు. మరి లోపల ఎవరు ఉండేది అండ్ ఫ్లష్ ఎవరు చేశారనేది ఇతనికి చాలా భయం వేస్తుంది. భయం వేసిన తర్వాత ఒక్కసారిగా లాన్ వస్తాడు అక్కడికి. లాన్ వచ్చి ఒక్కసారిగా దడేలమంటూ ఈ యొక్క డోర్ని తన్ని లోపలికి వెళ్ళి చూస్తాడు. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ విచిత్రంగా ఎవ్వరూ ఉండరు. అండ్ ఇది మొదటి రోజు జరుగుతుంది. అండ్ రెండో రోజు చూసినట్టయితే వీళ్ళ యొక్క ఇంటికి ఏవైతే కిటికీలు ఉంటాయో ఆ యొక్క కిటికీలు వీళ్ళ యొక్క ఇంటి వెనకలే ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ యొక్క మర్రి చెట్టు యొక్క ఊడలు ఏవైతే ఉంటాయో వీళ్ళ యొక్క ఇంటి కిటికీ లోపలికి దాకా వచ్చి ఉంటాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ రోజు మళ్ళీ ఏం జరుగుతుందంటే ఒకనొక రోజు రాత్రి ఎవరైతే ఇంకో అబ్బాయి ఉంటాడో అతను తన యొక్క రూమ్లో అయితే పడుకొని ఉంటాడు. పడుకొని ఉన్నప్పుడు అర్ధరాత్రి మేబీ ఒక 2 అయి ఉంటుంది. ఆ 2 సమయంలో ఒక్కసారిగా ఇతని యొక్క 2 కాళ్ళు ఈడ్చుకొని లాగినట్టు ఇతను ధడేలు మనకి కింద పడతాడు. కింద పడితే ఒక్కసారిగా మంచం సౌండ్ వస్తుంది. అండ్ ఇతని తల మాత్రం ఇంకా దిమ్మ తిరుగుతుంది. ఒక్కసారిగా అయితే నిద్రలేస్తాడు.
నిద్ర లేచి చూస్తే అక్కడ లాన్ పడుకొని ఉంటాడు. అంతేకాక ముసుగు మొత్తం దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటాడు. అండ్ కింద చూసుకున్నట్టయితే ఒకటే నవ్వుల శబ్దాలు వస్తుంటాయి. ఇతను ఒంటరిగా అలాగే భయపడుతూ కిందకి వెళ్ళి చూస్తే మొత్తం అక్కడ 7 మంది ఉంటారు. అండ్ అంతేకాక లాన్ కూడా అక్కడ కనిపిస్తాడు. ఇక్కడ విచిత్రం ఏమంటే మరి అక్కడ లాన్ ఉంటే ఇక్కడ నా రూమ్లో పడుకున్నది ఎవరు అనేది ఇతనికి చాలా ఆశ్చర్యం వేస్తుంది, చాలా భయం వేస్తుంది. ఒక్కసారిగా ఆ దుప్పటి ఓపెన్ చేసి చూస్తాడు. ఓపెన్ చేసి చూస్తే అక్కడ టామ్ స్టోన్ ఉంటుంది. టామ్ స్టోన్ అంటే ఈ యొక్క శవాల్ని పాతి పెట్టినప్పుడు రాయిలు పెడతారు కదా, దాంట్లో జననం మరణం అని రాసి ఆ యొక్క రాయిని ఈ యొక్క దుప్పటి కప్పి ఉంటుంది. ఇతను లిటరల్లీ ఇతనికైతే గూస్ బంప్స్ వస్తాయి. ఒక్కసారిగా మనిషి మొత్తం చెమటలయ్యి కిందకు వెళ్ళి అయితే చూస్తాడు. కిందకు వెళ్ళి చూస్తే ఇతను మాత్రమే కాక ఇండివిజువల్గా ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ అప్పటికే పొందుంటారు. అందుకోసం ఇతను కిందకు వెళ్ళి చూస్తే ఎవరు ఉండరు. ఎందుకంటే అప్పటికే స్ట్రేంజ్ థింగ్స్ అందరూ ఎక్స్పీరియన్స్ అయ్యి భయపడి ఒక్కసారిగా అందరూ బయటకు వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటారు ఇతని కోసం, తొందర రారా మేమంతా బయట ఉన్నామని. అయితే అప్పటికే 3 గంటలు అయి ఉంటుంది. వీళ్ళు ఎవరైతే రిమైనింగ్ ఉంటారో వాళ్ళు కూడా బయటకు పిలుస్తారనమాట. వీళ్ళు మాత్రం నైట్ డ్రెస్లో ఉంటారు. కొంతమంది వీళ్ళకి డ్రెస్సులు కూడా సరిగ్గా ఉండవు, డ్రాయర్లలో అయితే పడుకొని ఉంటారు. ఎలాగైనా సరే బయటికి వెళ్ళాలి, ముందుగా మన యొక్క ప్రాణాలు రక్షించుకోవాలని బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళి అలా పరిగెత్తుతూ ఉంటారు. ఈ యొక్క బంగ్లాకి దూరంగా వీళ్ళకు దూరంలో ఒక హోటల్ కనిపిస్తుంది. ఆ యొక్క హోటల్లో లైటింగ్స్ చాలా బాగా ఉంటాయి, అందరూ కనిపిస్తూ ఉంటారు. వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ హోటల్ లోపలికి అయితే వెళ్తారు. హోటల్ లోపలికి వెళ్తే వీళ్ళు మొత్తం ఒకసారి కౌంట్ చేసుకుంటే అక్కడ 6 మంది మాత్రమే ఉంటారు. మిగతా 2 అయితే మిస్ అయి ఉంటారు. ఆ యొక్క 2 ఏమయ్యారని ఇంకా ప్రతి ఒక్కళ్ళు టెన్షన్ అయ్యి దాంట్లో 2 మిస్ అయ్యారు కదా, ఒకరికి ఫోన్ చేస్తారు. ఒకరు ఫోన్ చూసుకున్నట్టయితే అదే బిల్డింగ్లో ఏదైతే బంగ్లా ఉంటుందో ఆ బంగ్లాలో ఫోన్ ఉంటుంది. ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది, కాకపోతే ఎవరు ఎత్తలేకుంటారు. అండ్ మరుసటి రోజు తెల్లవారాక వీళ్ళకి టీంకి అంటే మిగతా 6 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒక ఫోన్ వస్తుంది. ఫోన్ వస్తే లాన్ ఫోన్ ఎత్తాడు. అయితే ఆ ఫోను ఒక హాస్పిటల్ దగ్గర నుంచి వస్తుంది. మీ ఫ్రెండ్కి ఇలా యాక్సిడెంట్ అయింది, మీరు ఇమ్మీడియట్గా రండి అంటే ఈ యొక్క 6 మంది హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళి చూస్తే మధ్యదారిలోనే ఇతను చనిపోయి ఉంటాడు. అయితే మరి మరొక వ్యక్తి ఇంకో అబ్బాయి ఏమన్నాడు అనేది ఇక్కడ చాలా పెద్ద క్వశ్చన్ అవుతుంది. మరొక వ్యక్తి ఏమంటే ఇతను సడన్గా స్పృహ కోల్పోయి ఉంటాడు, ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉంటాడు. అయితే సరేలే ఇతను రెస్ట్ తీసుకొని అని అదే హాస్పిటల్లో కూడా ఉంటాడు. రెస్ట్ తీసుకొని అని నెక్స్ట్ రోజు ఇతనికి అడిగితే ఇతను చెప్పిన విషయం విని ప్రతి ఒక్కరికి ఇంకా దిమ్మ తిరిగిపోతుంది. ఎందుకంటే ఆ అబ్బాయి ఏం చెప్తాడంటే మన ఇంటి వెనుక ఒక పుట్ట ఉందిరా, ఆ పుట్ట మేము వచ్చిన రోజే ఆ పుట్ట దగ్గర మేము 2 వెళ్ళాము. ఒకటి చనిపోయాడు కదా అతను, ఇప్పుడు చెప్పబోయేది ఇతను. మేమిద్దరం వెళ్ళి ఆ పుట్టని తవ్వి కాస్త డిఫరెంట్గా అనిపిస్తే చూసాము. అండ్ అంతేకాక చనిపోయిన వాడు తన యొక్క కాళ్ళతో తన్నాడు. ఇంకా అంతే, తన్నిన మరుసటి రోజే అతని 2 కాళ్ళు యాక్సిడెంట్లో పోయి అతను కూడా చనిపోవడం జరిగిందని వీళ్ళకైతే రిమైనింగ్ వాళ్ళకి చెప్తాడు. ఇంకా ప్రతి ఒక్కరు చెమట అయిపోతారు. అండ్ యాక్చువల్గా ఇక్కడ విషయం ఏమంటే లిటరలీ ఈ ఇంట్లో దయ్యాలు ఉన్నాయనేది వాళ్ళకు ఫైనల్గా అయితే రియలైజ్ అవుతారు. రియలైజ్ అయ్యి ఇమ్మీడియట్గా ప్రతి ఒక్కరు ఆ యొక్క ఇంటిని ఖాళీ చేసి వాళ్ళ యొక్క సామాన్లు చిందరవందరగా పడినా సరే ఆ యొక్క ఇంటిని అక్కడే పాడేసి చాలా దూరంగా వెళ్ళిపోతారు. మరి ఇక్కడ విషయం ఏమంటే ఆ యొక్క 8 మందిలో కేవలం 2 చనిపోయి కేవలం 6 మంది మాత్రమే మిగిలి ఉన్నారు. ఎలాగో అలా దేవుని దయవల్ల అదృష్టవశాత్తు వీళ్ళు 6 మంది ఇప్పటికీ ఎలాగో అలా చదువుకుంటూ పై స్థాయికి అయితే వచ్చారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ యొక్క స్టోరీ మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక అద్భుతమైన ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు కలుస్తాను. నా పేరు నాసర్, ఉంటా.